ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రము. మీ అందరికీ నా వందనాలు. ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీస్ అను కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఉదయం 8 గంటలకు మరియు సాయంత్రం 4 గంటలకు, అదే రీతిగా ప్రతి శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు శాంతి టీవీలో ప్రసారం అవుతున్న మా ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. ఈ సమయంలో దైవజనులు పాస్టర్ వి సంతోష్ గారు దైవవర్తమానం అందిస్తుండగా అందరూ ప్రార్థనా పూర్వకంగా వినవలసిందిగా కోరుతున్నాము. దేవునికి స్తోత్రము. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 12వ అధ్యాయం 30వ వచనం. అందుకు యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. రండి, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త ధ్యానాల్లో ఉన్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయపు ముగింపులోకి వచ్చేస్తున్నాం. ఈ సంవత్సరం ముగిసిపోయిన తర్వాత ప్రభు చిత్తమైతే 2021 నుంచి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి. దానికి కావలసిన నిధులు దేవుడు సమకూర్చాలని మీరు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. అనేక మంది ప్రార్థిస్తున్నారు. ప్రార్థిస్తున్న ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. గమనించండి, ఈ సంవత్సరం అనగా 2020 సంవత్సరం 365 ప్రోగ్రాములు, 365 సందేశాలు ఇవ్వడానికి యోహాను సువార్త 12 అధ్యాయాల్లోంచి 365 సందేశాలు అనగా ఆత్మ సంబంధమైన సత్యాలు తెలియజేయడానికి దేవుడు అల్పుడు, బలహీనుడు, అపాత్రుడు, అయోగ్యుడైనటువంటి తన దాసుని నిలబెట్టుకొని వాడుకున్నాడని నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమాల ద్వారా మీరు దీవించబడి ఉంటారు. మీరు దీవించబడి ఉంటే నేడే మీరు మాకు ఫోన్ చేయండి, మాతో మాట్లాడండి. నా ఫోన్ నంబర్స్ ఉన్నాయి. దయచేసి మీరు వెంటనే ఫోన్ చేసి మాట్లాడవచ్చు. ఆత్మ సంబంధమైన స్నేహాన్ని మనం కొనసాగించవచ్చు. కాబట్టి దాని కొరకే మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇంకా కొంతమంది నెల్లూరు వాళ్ళు ఎవరు స్పందించలేదు. బయట నుంచి వేరు ప్రాంతాల ప్రజలు స్పందిస్తున్నారు. అందరూ బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఎవరైనప్పటికీ, స్థానికులు అయినప్పటికీ, స్థానికేతరులు అయినప్పటికీ కూడా ఈ సువార్త కార్యక్రమానికి స్పందించగలిగితే నేను ఎంతగానో దేవుని స్తుతిస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 12వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. తర్వాత నేను వాడుక భాషలో చదువుతాను. తర్వాత ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్ట్మెంట్లోంచి కూడా చదువుకుందాం. అందుకు యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చెను, మీ కొరకే వచ్చెను. యేసు ఆ గొంతు మీకోసం పలికింది, నా కోసం కాదు. యేసు ఆ గొంతు మీకోసం పలికింది, నా కోసం కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. Gospel according to John 12th chapter 30th verse. Stotram. Jesus answered and said, This voice has not come. This voice, this sound has come. Not come for my sake. Not come for my sake. But for your sake. For your sake. For you disciples, there's a voice. This voice has come from heaven. ఒక శబ్దము, ఒక స్వరము, ఒక ధ్వని. ఈ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, అలనాడు ఏలియా గారు ఒక సౌండ్ విన్నారు. అది ఏంటి అంటే, విస్తారమైన వర్షము వచ్చేటువంటి ధ్వని. మట్టి వాసన పీలుస్తుంది, వర్షం రాబోతుందని ఊహించి జోస్యం చెప్పిన వాడు కాదు. వింటున్నాను. ఐఎమ్ లిజనింగ్ ఇన్ ద స్పిరిట్. మై స్పిరిచువల్ ఇయర్స్ వేర్ ఓపెన్డ్. నా ఆత్మీయ చెవులు తెరవబడ్డాయి. ఆత్మ వినిపిస్తున్నటువంటి సంగతులు, ఆత్మ సంబంధమైన చెవులు తెరవబడిన వాడు వినుడుగాక. ఏలియా విన్నాడు. ఆ పర్వతం మీద కొంతమంది ఉన్నప్పటికీ వాళ్ళు విననటువంటి స్వరాన్ని ఏలియా విన్నాడు. ఎవరో వినటువంటి స్వరాన్ని నువ్వు వినాలి. శృంగ ధ్వనులను ఎరుగు ప్రజలు ధన్యులని దేవుని వాక్యంలో రాయబడింది. సువార్త ధ్వనులు, సత్యపు ధ్వనులు వినాలి. అంతవరకే కానీ కర్ణ కఠోరమైన, లోక సంబంధమైన, సాతాను సంబంధమైన, శరీర సంబంధమైన స్వరాలు వినొద్దు. ఈ శబ్దము మీ కొరకే వచ్చింది. దిస్ వాయిస్ హస్ కమ్ ఫర్ యూ. మీకోసం మాత్రమే వచ్చింది. ఈ గొంతు ఏదో గొంతు, ఇది నాకు పరిచయం ఉన్న గొంతు, ఇది నాకు ఆయనకేదో సంబంధం ఉంది. ఆ గొంతు పరలోకం నుంచి వినబడింది అని చెప్పడాన్ని మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేస్తే, ఆ శబ్దము వినబడింది అని చెప్తున్నాడు. ఆ శబ్దం ఎక్కడి నుంచి వినబడింది అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచిస్తే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదే అధ్యాయము 28వ వచనం. తండ్రి, నీ నామము
మహిమపరచుమని చెప్పెను. అంతటా ఆ. నేను దానిని మహిమపరిచి నేను దానిని మహిమపరిచాను. మరలా మహిమపరుతును అని ఐ ఒక విల్ గ్లోరిఫై ఇట్. అని ఐ విల్ గ్లోరిఫై ద నేమ్ అగైన్. అని ఒక శబ్దము ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఆకాశము నుండి వచ్చింది. దేవుని స్తోత్రం. ఆకాశవాణిది. ఏ సౌండ్ ఫ్రమ్ హెవెన్. అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో వచ్చినట్టు అకస్మాత్తుగా విస్తారమైన గాలి వంటి ఒక ధ్వని, రషింగ్ విండ్, మైటీ విండ్ లాంటి ఒక వాయిస్ వినిపించింది. వాయిస్ ఫ్రమ్ హెవెన్. కొంతమంది అంటున్నారు ఉరిమింది. ఉరిమింది, ఏదో సౌండ్. ఉరిమిడి వాళ్ళు సైలెంట్ అయిపోయారు, కానీ ఉరుము శబ్దాన్ని వాళ్ళు విన్నారు. ఉరిమిడి వాళ్ళు అని చెప్పబడినటువంటి బోయినర్ గేస్ అని చెప్పబడిన వాళ్ళు ఎంతకాలం ఉరిమారో మనకు తెలియదు, కానీ వాళ్ళు ఉరమడం ఆపేశారు. కానీ వాళ్ళ కోసం ఆకాశం లేకపోతే స్వర్గము ఉరిమింది. స్వర్గం ఒక శబ్దాన్ని చేసింది. మౌనంగా ఉన్నటువంటి ఆకాశం మాట్లాడని ఆరంభించింది. స్వర్గము మాట్లాడిందని కాదు, మేఘం మాట్లాడిందని కాదు, ఆకాశం మాట్లాడిందని కాదు, అక్కడి నుంచి ఒక వాయిస్ వినబడిందని. ఆ వాయిస్ అందరూ విన్నారు, శిష్యులు విన్నారు. స్పష్టంగా ఉంది ఆ వాయిస్. ఆ వాయిస్ బెగ్గరగా ఉందో మెల్లగా ఉందో మనకు తెలియదు, కానీ ఆ వాయిస్ విన్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం. దైవ స్వరాన్ని నువ్వు వినగలవు, ఆకాశవాణిని నువ్వు ఆత్మలో గుర్తించగలవు. ఎస్, దిస్ ఈస్ ద వాయిస్ ఫ్రమ్ హెవెన్. ఆకాశవాణి ఉంది, అపవాది వాణి ఉంది, ఆంతర్యవాణి ఉంది. జాగ్రత్త. అపవాది వాణిని ఆకాశవాణిని భావించొద్దు. ఆంతర్యవాణిని తీసుకొని ఆకాశవాణి అని భావించొద్దు. ఆకాశవాణి అంటే రేడియోని ఉద్దేశించి నేను మాట్లాడడం లేదు. వాణి అంటే స్వరం, పరలోకం, డివైన్ వాయిస్. మన టైటిల్ దివ్య శబ్దం. ఎందుకు వచ్చింది ఈ స్వరం? యేసుప్రభు చెప్తున్నాడు, మీకోసం వచ్చింది ఈ స్వరం. బాగుంది, మరి ఎందుకోసం? శిష్యులు ఎవరు అడగలేదు, అసలు ఎందుకు వచ్చింది ప్రభు ఈ స్వరం? నువ్వేదో ప్రార్థన చేసినట్టున్నావు, చిన్న ప్రార్థన చేసావు. స్వరము వినిపింపజేయమని అతను ప్రార్థన చేయలేదు. స్వరము వినిపింపజేయమని యేసు ప్రార్థన చేయలేదు. యేసు ప్రార్థన చేసింది తండ్రితో కామన్గా రెగ్యులర్ ప్రేయర్. నిరంతర అభ్యాసం ఆయనకుంది కనుక అలవాటుగా వాడుక చొప్పున ఆయన ప్రార్థన చేశాడు. కానీ వాడుక చొప్పున ఉరమలేదండి. వాడుక చొప్పున ఉరిమింటే దానికి పెద్ద ఇష్యూ చేసిండేవాళ్ళు కాదు, దాని గురించి మాట్లాడుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు మాట్లాడుకున్నారంటే కారణం ఏంటి? ఎప్పుడు వినబడిన స్వరం, ఇంతకుముందు ఎప్పుడో వినిపించిన స్వరం, చాలా దినముల క్రితం వినబడిన స్వరం. ఆకాశము నుండి ఒక స్వరం వినబడింది. ఆ స్వరము విన్నటువంటి యేసు బహుశా యోహానుకు చెప్పిండొచ్చు. ఆ స్వరం విన్న శిష్యులు అక్కడున్న వాళ్ళు యోహానుకు చెప్పిండొచ్చు, లేకపోతే యోహానే ఆ స్వరాన్ని వినుండొచ్చు. అక్కడ అందుకని స్పష్టంగా ఆ స్వరము చెప్పింది కూడా రాయబడింది, ఆ దైవస్వరం. ఎందుకు దైవస్వరం మనకు వినబడుతుంది? వై ద వాయిస్ ఆఫ్ గాడ్ బీయింగ్ హర్డ్ టు us. మనకి ఎందుకు వినిపిస్తుంది ఈ స్వరం? స్వరం వినిపించడానికి కారణం ఏంటి? వినిపించుచున్నది ఒక కేక నాకు అనే పాట మనకు తెలిసింది. అలాగైతే దేవుని బిడ్డలారా, ఒక కేక, ఒక స్వరం మనకు కనబడుతుంది. జనారణ్యంలో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి, మృగాల్లాంటి ప్రజల దగ్గరికి ఎవరు వెళ్తారు అనేటువంటి ఒక స్వరం. నా నిమిత్తం ఎవరు వెళ్తాడు? హూ విల్ గో ఫర్ మీ అండ్ హూమ్ షల్ ఐ సెండ్ అనేటువంటి ఒక స్వరం వినబడుతుందండి. దైవస్వరం వినబడుతుంది. దేవుని స్తోత్రం. దైవస్వరాన్ని వింటూ ఉన్నప్పుడు దేవాలయంలో ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ యెషయా మాత్రం స్పందించాడు. యెషయా రెస్పాండ్ అయ్యి, నేనున్నాను ప్రభువా, ఐ విల్ గో. లేచి నిలబడి అక్కడ రాయబడేది అయినప్పుడు చెప్తున్నాను ఇలా ఇమాజినేషన్. లేచి నిలబడి, మై హోమ్, ఐఎమ్ హియర్, ఐఎమ్ అవైలబుల్, ప్లీజ్ సెండ్ మీ. నన్ను పంపించు. ఎవరి కోసం ఎతకాల్సిన అవసరం లేదు, నేనున్నాను, నేను వెళ్తాను. ఇప్పుడు వీళ్ళేదో అనుకుంటే ఉద్యోగాలు, వీళ్ళేదో అనుకుంటే బాధ్యతలు, అవి నిర్వహించకుండా నువ్వు చెప్పిన పని నేను చేస్తాను. ప్రభువా, నువ్వు చెప్పిన పనికి నేను రెడీగా ఉన్నాను, నేను వెళ్తాను. ఐ విల్ గో అండ్ ప్రీచ్. నేను ఇప్పుడు ఏదైతే చూశానో, ఏదైతే విన్నానో దాని గురించే చెప్తాను. విన్న వాటిని గురించి చెప్తాను. ఐ విల్ ప్రీచ్ గాస్పల్. ఐ విల్ రివీల్ ద ఆర్మ్ ఆఫ్ ద లార్డ్. యెహోవా బాహువును ప్రజలకు బయలుపరుస్తాను. నేను వర్తమానాన్ని తెలియజేస్తాను. ప్లీజ్ సెండ్ మీ. శక్తితో నింపి నన్ను పంపుము, అన్ని చోట్ల పంపుము అన్నట్టుగా యెషయా ప్రార్థన చేసినట్లుగా, లేకపోతే యెషయా అడిగినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దివ్య శబ్దం యొక్క ఉద్దేశం ఏంటి?
వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ డివైన్ వాయిస్? ఈ స్వరం యొక్క 3 ఉద్దేశాలని, ఈ దివ్య శబ్దం యొక్క 3 ఉద్దేశాలను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. మొట్టమొదటి విషయము, ఇదే అధ్యాయము 28వ వచనం. తండ్రి నీ నామము మహిమపరచుమని, నీ నామాన్ని, ఫాదర్స్ నేమ్, ద నేమ్ జెహోవా లేకపోతే లార్డ్ అనేటువంటి పేరుని, యావే అనేటువంటి పేరుని, లేదా యెహోవా ఈరే అనే పేరుని, యెహోవా నిస్సి అనే పేరుని, యెహోవా షాలోమ్ అనే పేరుని, యెహోవా సబాయోత్ అనేటువంటి పేరుని మహిమపరచుమని చెప్పెను. మహిమపరచుమని చెప్పాడు. వెంటనే జరిగిన విషయము. అంతట నేను దానిని మహిమపరిచితిని. నేను మహిమపరిచేశాను నా కుమారుడా అనే స్వరం, అనగా నువ్వు మాట్లాడినప్పుడు అక్కడ నుండి ఒక స్వరం, నీ స్వరము భూమి నుండి పైకి వెళితే ఆ స్వరము పై నుండి కిందకు వచ్చింది. ఏ విధంగా ధూపములాగా నీ స్వరము పైకి వెళ్తుందో, వర్షములాగా మంచులాగా పైనుంచి ఆయన స్వరం వినిపించింది, కురిసింది, కమ్ముకుంది, పడింది. దేవుని స్తోత్రం. అలనాడు మన్నా కురిసినట్లుగా, అలనాడు పూరేడు పిట్టలు కురిసినట్లుగా దేవుని స్వరము, దేవుని ఆశీర్వాదాలు నీ దగ్గర కురవాలి. గుత్తులు గుత్తులుగా దేవుని వాక్యము నీ దగ్గరికి రావాలి. జలులు జలులుగా దేవుని వాక్యం నీ దగ్గరికి రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం ఒకటి, 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 3 విషయాలు. నెంబర్ 1 విషయం, ఈ శబ్దము యొక్క ఉద్దేశం, ఈ దివ్య శబ్దం యొక్క ఉద్దేశం, ద ఫస్ట్ పర్పస్ ఆఫ్ దిస్ డివైన్ వాయిస్, అది ఒక సూచించే శబ్దం. ఇట్ రిమైండ్స్ సంథింగ్, ఇట్ ఇండికేట్స్ సంథింగ్. అది ఏంటో తెలియజేస్తుంది. సంథింగ్ ఇట్ ఇంటిమేట్స్ టు అస్, ఇట్ ఇన్ఫార్మ్స్ టు అస్. ఇదిగో మనకేదో గుర్తు చేస్తుంది. మహిమపరచడం అనేటువంటి అంశాన్ని, మహిమను గుర్తు చేస్తుంది. దేవుని మహిమ ఇక్కడ ఉంది అక్కడ ఉందని కాదు, నీవు దేవుని మహిమపరచు. గ్లోరిఫై ద లార్డ్. ఏ విధంగా కుమారుడి లోకానికి వచ్చి తండ్రి మహిమపరిచాడో అలాగే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే మీరు ఇక్కడున్న వాళ్ళందరూ ఆయనకు లోబడాలి, ఆయన్ను మహిమపరచాలి అనేటువంటి పరోక్ష సంకేతం లేదా సందేశం అక్కడ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ పర్వతం మీద, రూపాంతర పర్వతం మీద మోషే ఏలియాలు అదృశ్యమైనప్పుడు, యేసు మాత్రమే మిగిలినప్పుడు ఆకాశం నుంచి ఒక స్వరం వినబడింది. ఆ స్వరం చెప్పింది, మీరు ఈయన మాట వినండి. లిజన్ టు ద సన్, లిజన్ టు హిమ్. యేసు ప్రభు లేదా తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు శిష్యులకు ఇచ్చినటువంటి ఏకైక ఆజ్ఞ, లిజన్ టు హిమ్. ఆయన్నే వినండి, ఆయన మాటలే వినండి, ఆయన చెప్పింది మీరు చేయండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో మరియమ్మ గారు చెప్పి వెళ్ళిపోయారు, అయితే చెప్పారు, పరిచారకులారా ఆయన మీతో ఏది చెప్తున్నాడో దాన్ని చేయండి. వాట్ ఎవర్ హీ కమాండ్స్, వాట్ ఎవర్ హీ సేస్, వాట్ ఎవర్ హీ ఆర్డర్స్, దాన్ని చేయండి. మీరు మీ ఇష్టానుసారంగా ఏది చేయదు. మీకు మంచిగా అనిపించింది చేయొద్దు, లేదా మీకు చెడుగా అనిపించింది చేయొద్దు, లేదా మీకు చెడుగా అనిపించింది చేయకుండా ఉండదు. మీకు మంచి చెడుగా అనిపించడం కాదు, ఆయన మీతో చెప్పింది చేయండి. అది మంచా చెడా అని చెప్పేసి పరిశీలించాల్సిన అవసరం లేదు. ఇప్పుడైనా మళ్ళీ ఎప్పుడైనా ఆ రాతి పానంలో నీళ్ళు ఇప్పుడే పోయమంటారా లేదా రేపు పోయమంటారా, ఎలాగా అని వాళ్ళు అడగలేదు. పోయమన్నారు, పోసారు. అంతవరకు. ఎంత పోయాలి ఏం అడగలేదు. అంచుల మట్టుకు పోయాలా, నింపండి అని చెప్పాడు, కానీ వాళ్ళు అంచుల మట్టుకు నింపారు. దేవుని స్తోత్రం. దేవుడు చెప్పింది మనం చేస్తే అద్భుతం జరుగుతుంది. దేవుని స్తోత్రం. ఒకటి, ఆ శబ్దము సూచించేటువంటి శబ్దం. ఇట్ ఇండికేట్స్ టు గ్లోరిఫై గాడ్, గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ ద గాడ్, గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ ద లార్డ్, గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ హిస్ సన్ జీసస్ క్రైస్ట్. యేసు అనేటువంటి నామాన్ని ఘనపరచమని, హెచ్చించమని ఆ స్వరం చెప్తుంది. పరిశుద్ధాత్ముడు వస్తాడు, వచ్చి ఆయన నా సంగతులే మీకు తెలియజేస్తాడు. తన సొంత సంగతులు తెలియజేయడు, సొంత కహానీలు చెప్పడు. ఆయన నా సంగతులే మీకు తెలియజేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటే ఆ శబ్దము సూచించేటువంటి శబ్దం, సూచనలు ఇచ్చేటువంటి శబ్దం, సైన్స్ తెలియజేస్తుంది. ఇదిగో చేయండి, క్యారీ ఆన్ అని ప్రోత్సహించేటువంటి శబ్దం. ఒకటి ఆ స్వరము సూచించేటువంటి స్వరము లేదా సూచించే శబ్దము అని మనం లేఖనాల ద్వారా అర్థం చేసుకున్నాం. ఆ స్వరం యొక్క 2 లక్షణాలు, స్వరం యొక్క లక్షణాలు బోల్డ్ ఉన్నాయి.
కీర్తన గ్రంథం 29వ అధ్యాయంలో మనం గమనిస్తే యెహోవా స్వరము చేసే వేరు వేరు పనుల గురించి అక్కడ రాయబడింది. ఇక్కడ కూడా యెహోవా స్వరము ఆకాశం నుంచి మూడో ఆకాశం నుంచి జారుకుంటూ వచ్చి మధ్య ఆకాశానికి వచ్చి మొదటి ఆకాశము గుండా వినిపించినట్టు దైవస్వరం. ఇన్ని ఆకాశాల్లో ఉన్నాయా, లేకపోతే మూడో ఆకాశం దాకా వెళ్ళిపోయిన శబ్దం అలా ప్రయాణించిందా, ఆ ధ్వని అలా ప్రయాణించిందా అని సైంటిఫిక్గా మీరు ఆలోచించొద్దు, ఆత్మ సంబంధంగా ఆలోచిద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, మొట్టమొదటి విషయం అది సూచించేటువంటి శబ్దం. రెండవది ఆ శబ్దం యొక్క లక్షణాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 25-26 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 25 మరియు 26 వచనాలు. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. నిరాకరింపద్దు, రిజెక్ట్ చేయొద్దు, జాగ్రత్తగా చూసుకోండి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల, తప్పించుకోలేదు కాబట్టి పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము కొనకపోవుట మరి నిశ్చయము కదా. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపచేసెను గాని ఇప్పుడు నేను ఇంకోసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును. దేవుని స్తోత్రం చదువుతున్నా. జాగ్రత్త, మనతో మాట్లాడుతున్న ఆయన్ను నిరాకరించకండి. ఆయన ఇహలోకానికి వచ్చి పలికిన మాటల్ని ఆనాటి వాళ్ళు నిరాకరించారు. తద్వారా ఆయన ఆగ్రహము నుండి తప్పించుకోలేకపోయారు. మరి ఆయన పరలోకము నుండి పలికే మాటల్ని నిరాకరిస్తే ఆయన ఆగ్రహము నుండి ఎలాగూ తప్పించుకోగలము? 26వ వచనం. ఆనాడు ఆయన కంఠము భూకంపం కలిగించింది, కానీ ఇప్పుడు ఆయన నేను భూమినే కాక ఆకాశాన్ని కూడా మరొకసారి కదిలిస్తాను అని వాగ్దానం చేశాడు. ఆయన కంఠం, ఆయన స్వరం, ఆయన ధ్వని, ఆయన శబ్దం భూకంపాన్ని కలిగించిందట, ప్రకంపనాన్ని కలిగించిందట, ఎర్త్ క్వేక్ని కలుగు చేసిందట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. షేక్ చేసిందట దైవస్వరం. రెండో విషయం మనం ఆలోచిస్తున్నట్టు విషయం, పైనుండి ఒక స్వరం వినబడుతుంది, కింద నుండి ఒక స్వరం వినబడుతుంది. కింద నుంచి తండ్రులు చెప్తున్నాడు, నానా జాగ్రత్త, కుమారుడా జాగ్రత్త, కుమార్తె జాగ్రత్త, పాప జాగ్రత్త, అమ్మాయి అలా చేయొద్దు, ఇలా చేయొద్దు, ఆ పని చేయొద్దు, ఈ పని చేయొద్దు, ఆ ఫోన్లో అలా మాట్లాడొద్దు, ఇలా మాట్లాడొద్దు, జాగ్రత్త, ఫోన్ ఎక్కువ ఉపయోగించవద్దు, టీవీ చూడొద్దు అని తల్లిదండ్రుల ద్వారా దైవస్వరం వినబడుతుంది. దేవుని స్తోత్రం. సినిమాలు చూడొద్దు, సీరియళ్ళు చూడొద్దు, లోక మర్యాదను అనుసరించి నడుచుకోవద్దు. దైవస్వరము దేవుని దాసుల ద్వారా, ఆత్మీయ తండ్రుల ద్వారా, ఆత్మీయ తల్లుల ద్వారా, భౌతికమైన తల్లులు తండ్రుల ద్వారా వినిపిస్తుంది దైవస్వరం. దేవుని స్తోత్రం. దాన్ని నిరాకరించవద్దు. దేవుని స్తోత్రం. రెండోదిగా, ఈ భూమి మీద ఉన్న స్వరం ఓకే, పరలోకము నుండి కూడా ఒక స్వరం వినబడుతుంది. కొంతమంది వింటున్నారు, దేవుడు మాతో మాట్లాడాడు అని చెప్పుకుంటున్న వాళ్ళు వింటున్నట్టు దైవస్వరం. జాగ్రత్త పడండి. బివేర్, బీ కేర్ఫుల్. భద్రంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. పరలోకం నుండి ఒక స్వరం వినబడుతుంది, దాన్ని రిజెక్ట్ చేయొద్దు. అలాగని భూలోకం నుంచి వినబడుతున్న శబ్దాన్ని లేదా స్వరాన్ని నిరాకరించమని కాదు, జాగ్రత్త. అది ఆ శబ్దము దేనికోసం అంటే సరిచేయడానికి ఉన్నటువంటి శబ్దం. ద వాయిస్ దట్స్ ఫ్రమ్ హెవెన్ కరెక్ట్స్ యూ. ఒకటి సూచించేటువంటి శబ్దం, రెండవది సరిచేసేటువంటి శబ్దం, నిన్ను సరిచేయాలని. వార్నింగ్లు ఇస్తుంటారు, వార్నింగ్ బోర్డులు ఉంటాయి అక్కడక్కడ, హెచ్చరిక, జాగ్రత్త, పలాని ఇన్ని వోల్ట్స్ కరెంట్ ఇక్కడ పాస్ అవుతుంటుంది, ఈ ట్రాన్స్ఫార్మర్లో చేయి పెట్టద్దు, మీరు ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి రావద్దు అని హెచ్చరిక, డేంజర్, అపాయం. మీరు ఒకవేళ ఈ అపాయం అనే హెచ్చరికను నిర్లక్ష్యం చేసి మీరు చేయి పెట్టారో అంతే సంగతి, పుర్రారు 2 ఎముకలు మిగులుతాయి, జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తున్నట్లుగా దేవుడు పైనుంచి మనకు హెచ్చరిక చేస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ప్రేమ కలిగిన తండ్రి హెచ్చరిస్తున్నాడు, ప్రేమ కలిగిన తండ్రి శిక్షిస్తాడు, ప్రేమ కలిగిన తండ్రి గద్దిస్తాడు. షుగర్ డాడీలుగా, షుగర్ మమ్మీలుగా ఉండొద్దు. ఏం చేసినా మా పిల్లడు చేసింది కరెక్టే, మా అమ్మాయి చేసింది కరెక్టే, తప్పంతా వాళ్ళదే వీళ్ళదే అని నిందలేయొద్దు. వీడు మంచివాడు, వీళ్ళ ఫ్రెండ్స్ మంచివాళ్ళు కాదు అనొద్దు. కొంతమంది తల్లిదండ్రులకి అదే అలవాటు, వాళ్ళ బిడ్డల మీద నిందలు మోపరు.
వాళ్ళ బెడల తప్పులు కనిపించవు, ఇతరులు మాత్రం తప్పులు కనిపిస్తుంటాయి. ఎంత విచారకరమైన పరిస్థితి. కరెక్షన్, ద వాయిస్ ఆఫ్ కరెక్షన్. ద వాయిస్ ఆఫ్ గాడ్ ఈస్ ఫర్ కరెక్షన్. నీ కరప్షన్లో నుంచి నిన్ను కరెక్షన్లోకి నడిపించడం కోసం. కరప్షన్లో ఉన్నావా, అవినీతిలో ఉన్నావా, అన్యాయంలో ఉన్నావా, నిన్ను కరెక్ట్ చేయడానికి ఒక స్వరం వినబడుతుంది. ఇదే త్రోవ, దీనిలో నడవండి అనేటువంటి ఒక స్వరం వినబడుతుంది, నీ వెనక నుండి వినబడుతుందని యెషయా గ్రంథంలో చెప్పినట్టుగా. యు వుడ్ లిసన్ టు ఎ వాయిస్, యు వుడ్ హియర్ ఎ వాయిస్. నువ్వు ఒక స్వరాన్ని, శబ్దాన్ని వింటావు. ఆ శబ్దం నిన్ను గైడ్ చేస్తుంది, నిన్ను సరి చేస్తుంది, నిన్ను నడిపిస్తుంది, నీకు దిశానిర్దేశత్వం లేకపోతే దిశను నిర్దేశిస్తుంది. డైరెక్ట్ యువర్ పాత్స్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం ఒకటి, దైవ శబ్దం లేదా దివ్య శబ్దాన్ని గురించి, దేవత్వం కలిగిన శబ్దాన్ని, దేవతత్వము కలిగిన శబ్దాన్ని, మానవ స్వరానికి అతీతమైనటువంటి శబ్దం. అది ఏ భాషలో ఏంటో మరి మనకు తెలియదు. భాషకు అతీతమైనటువంటి భావంతో, భాషకు అతీతమైనటువంటి భాషతో దైవ స్వరం నీ కనబడుతుంది. నీ ఆత్మకు అర్థమయ్యేటువంటి భాషలో, ఆత్మకు అర్థమయ్యే విధంగా, ఆత్మ గ్రహించుకునే విధంగా ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇది నీ ఆత్మ, మనుష్యాత్మ మహిమ కలిగిన దేవుని ఆత్మ మధ్యలో జరుగుతున్న సంభాషణ లేదా సంయోగం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి సూచించేటువంటి శబ్దం, రెండోది సరిచేసేటువంటి శబ్దం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుడైన పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక, 2 పీటర్ 1:17. 2 పేతురు 1:17. ఆయన మహత్యమును, ఆయన మహాత్మ్యమును మేము కనులారా చూచాం, తెలిపితిమి. ఆ. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు, యందు నేను ఆనందించుచున్నాను, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము ఆ. మహా దివ్య మహిమ నుండి, మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు, ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆ. ఆయన పొందగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చదువుతున్నాను. ఆయన తన తండ్రి అయిన దేవుని నుండి కీర్తిని మహిమను పొందుతుండగా గొప్ప బలము గల స్వరం వినిపించింది, ఈయన నా కుమారుడు, ఈయన పట్ల నాకు చాలా ప్రేమ ఉంది, ఈయన కారణంగా నాకు చాలా ఆనందం కలుగుతుంది అని. పవిత్రమైన పర్వతం మీద మేము ఆయనతో ఉన్నప్పుడు పరలోకము నుండి ఈ స్వరం వినిపించడం మేము స్వయంగా విన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మహాదివ్య మహిమ నుండి, పరలోకము నుండి, మూడో ఆకాశం నుంచి, పరదేశం నుంచి ఒక స్వరం వినబడింది. ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. ఐఎమ్ రిజాయిసింగ్ ఇన్ మై సన్. నా కుమారుడిలో నేను సంతోషిస్తున్నాను. దేవుని స్తోత్రం. దేవుడు తన కుమారుని యందు సంతోషపడుతున్నాడు. ఎంత దినాల్లో ఆయన కుమారులమైన మన యందు ఆయన సంతోషపడాలని ఆశిస్తున్నాడు. మనల్ని బట్టి సంతోషపడాలని ఆశిస్తున్నాడు. నిన్ను నన్ను బట్టి సంతోషపడాలని ఆశిస్తున్నాడు. ఆయన దాసులందు ఆయన సంతోషపడాలని ఆశిస్తున్నాడు. దాసుల యొక్క క్షేమం చూసి, అభివృద్ధిని చూసి సంతోషపడేటువంటి దేవుడు. ఆయన దాసుడిగా ఉండడానికి ఆధిక్యతనిచ్చే దేవుడు. నీ యందు ఆయన సంతోషపడాలని ఆశిస్తున్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు వెనకంజ వేస్తే ఆయనకు ఆత్మలో సంతోషం ఉండదు, కానీ నువ్వు ముందంజ వేస్తే ఆయన ఎంతగానో సంతోషపడతాడు. విశ్వాసపు అడుగులు వేస్తే ఆయన సంతోషపడతాడు. అవిశ్వాసపు అడుగులు వేస్తే ఆయన ఎంతగానో ఆవేదనకు గురవుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయం, మూడో విషయం, ఒక స్వరం వినబడింది. ఒక శబ్దం కాదు, అదేంటో మాకు అర్థం కాలేదు. అది ఉరిమింది అని కాదు వాళ్ళనింది. ఆ ముగ్గురు విన్నారు. ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండానే మత్తుడైన వాడు మాట్లాడినట్టుగా పేతురు మాట్లాడాడు. కానీ పేతురు స్పష్టంగా విన్నాడు ఒక స్వరాన్ని. యోహాను విన్నాడు స్వరాన్ని. యాకోబు విన్నాడు స్పష్టంగా. మీరు ఆయన మాట వినండి, ఈయన యందు నేను బహుగా సంతోషిస్తున్నాను, మీ యందు కూడా నేను సంతోషించాలి, మీ ద్వారా యేసు నామాన్ని విశ్వసించే వారిలో నేను సంతోషపడాలనుకుంటున్నాను. దేవుడు మన యందు సంతోషపడాలనుకుంటున్నాడు. దేవుని సంతోషపరచడం మనం నేర్చుకోవాలి. ఒక భార్య భర్తను సంతోషపరుస్తుంది, తల్లిదండ్రులు బిడ్డలను సంతోషపరుస్తారు, లేకపోతే బిడ్డలు తల్లిదండ్రులు సంతోషపరుస్తారు. ఒకరినొకరు సంతోషపరచుకుంటున్నాం, ఒకరినొకరు ప్లీజ్ చేసుకుంటున్నాం. అలాగైతే మన దేవుణ్ణి, సృష్టికర్తను మనం ప్లీజ్ చేసుకోవాల్సిన సమయం, సంతోషపరచాల్సినటువంటి సమయం, డిలైట్మెంట్ ఆయనకి ఇవ్వాల్సినటువంటి సమయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ కార్యక్రమం ఏంటో దేవుని బిడ్డలారా, నా మాటలను ఇక్కడ ముగిస్తున్నాను. 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి, సూచించేటువంటి శబ్దం. అది
రెండోది సరిచేసేటువంటి శబ్దం, అది దైవస్వరం సరిచేస్తుంది నిన్ను. మూడవదిగా మనం ఆలోచిస్తున్నాం, అది సాక్ష్యం ఇచ్చేటువంటి శబ్దం. స్వరం సాక్ష్యం ఇస్తుంది, కుమారుడు గురించి సాక్ష్యం ఇస్తుంది, మన గురించి సాక్ష్యం ఇస్తుంది. దేవస్వరం సాక్ష్యం ఇచ్చేటువంటి శబ్దం. ఈ శబ్దం ఎప్పుడైనా విన్నావా? నాకు సాక్షి అయిన వాడు పరమందు ఉన్నాడు అని యోబు భక్తుడు చెప్పాడు. సాక్షి ఉన్నాడు పరమలో. మన ప్రభువే మన సాక్షి, దేవుడే మనకు సాక్షి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయము మనం ఆలోచిస్తున్న విషయం, ఆ శబ్దము సాక్ష్యం ఇచ్చేటువంటి శబ్దం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దయచేసి తల్లోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమం ముగింపులోకి వచ్చేద్దాం. మనం విన్నట్టు మాటల ప్రకారం దయచేసి అందరూ ఒక్క నిమిషం ఆలోచిస్తూ, దేవుని శబ్దము, దేవుని యొక్క స్వరం. నువ్వు దేవ స్వరాన్ని విన్నావు. ఈ కార్యక్రమం ద్వారా, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం ద్వారా నువ్వు దేవ శబ్దం విన్నావు. దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా దేవ, మహోన్నతుడా, మహాగణుడా, ఆశ్చర్యకరుడా, నీ శబ్దాన్ని గురించి, దివ్య శబ్దం యొక్క 3 లక్షణాల గురించి మీరు మాకు తెలియజేశారు. దివ్య శబ్దం యొక్క కార్యాల గురించి మీరు మాకు తెలియజేశారు. ఒకటి, అది సూచించేటువంటి శబ్దం అని మేము విన్నాం ప్రభువా. దేవా, మీకు వందనం చేస్తున్నాం. రెండవదిగా, అది సరిచేసేటువంటి శబ్దం అని మేము విన్నాం. అంతేకాకుండా ప్రభువా, అది సాక్ష్యం ఇచ్చేటువంటి స్వరం అని మేము విన్నాం. మా గురించి సాక్షి చెప్పడానికి ఎవరు లేకపోవచ్చు. భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడని, నా హృదయానుసారుడని, నా స్నేహితుడు లాంటి వాడని, లేదా స్నేహితుడని, ఇలా మీరు భక్తుల గురించి వేరు సాక్ష్యాలు చెప్పినట్లుగా మీరు మీ కుమారుడి గురించి ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి మీకు వందనం చేస్తున్నాం. ఆ దివ్య శబ్దం సూచించడానికని, ఆ దివ్య శబ్దం సరిచేయడానికని, మూడవదిగా ఆ దివ్య శబ్దం మా గురించి సాక్ష్యం ఇవ్వడానికని. దేవా, మీకు వందనం చేస్తున్నాం. ఇటు మాటలు మీరు మాకు వినిపించినందుకు మీకు వందనం చేస్తున్నాం ప్రభా. ఈ వాక్యమైన వారందరినీ మీరు పేరు పేరున మీరు దీవించండి. వారి శారీరక, మానసిక, ఆత్మీయ అవసరతలు మీరు తీర్చండి. వారిలో ఎవరైనా శారీరకంగా బలహీనులుగా ఉన్నట్లయితే, బీపీలు, షుగర్లు, ఇతర బలహీనతలతో, కిడ్నీ ప్రాబ్లంతో, ఇంకా హై లెవెల్ షుగర్స్తో ఇలా బాధపడుతున్న వారందరినీ మీ సన్నిధానానికి తెస్తున్నాం. నజరేయుడైన యేసు నామములో వారిని మీరు స్వస్థపరచండి, మీ కార్యము జరిగించండి ప్రభువా. యేసు నామములో స్వస్థత కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాం. అట్టి అనుభవంలోకి వాక్యమును పంపి మీరు స్వస్థపరిచే దేవుడివి కనుక వాక్యం పంపించబడింది. మీ ప్రజలు మీరు స్వస్థపరచమని, మీ కార్యము జరిగించమని అనుకుంటూ, సకల ఘనత, మహిమా, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ, మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభుచితమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. హల్లెలూయా.